మనతో పాటు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, మీకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. మరియు ఎన్సిఎన్ మరియు K6 ప్రేక్షకులకు కూడా అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు. మేడం, ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా, అసలు మీరు డాక్టర్ అవ్వాలనే ఆలోచన మీకు మొదటి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా రాణిస్తున్నారంటే మీకు స్ఫూర్తి ఎవరు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ మదర్ కానీ మమ్మల్ని ఎవరు, మా ఇంట్లో మేము 5 పిల్లలు ఉన్నా కూడా మా ఫాదర్ ఎప్పుడు మమ్మల్ని ఆడమ్మ కానీ ఎప్పుడు మమ్మల్ని ఆ వ్యత్యాసము ఆ డిఫరెన్స్ చూపించలేదు. మా ఫాదర్ ఎప్పుడు ఎంత చదువుకున్నా చదువుకోవచ్చు, మీరు ఏ రేంజ్ వరకైనా వెళ్ళొచ్చు అని మా ఫాదర్ మమ్మల్ని అన్ని విధాలుగా మాకు సహకరించి, నువ్వు ఏ వృత్తిని ఎంచుకున్నా కూడా అది బాగానే ఉంటుందని నాకు ఫుల్ సపోర్ట్, ఇన్స్పిరేషన్. మా ఫాదరే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. మా మదర్ మాకు ఎప్పుడు ఇంట్లో తన అన్ని విధాలుగా సహాయంగా ఉండేది. సో నేను ఈ ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ అంటే మనం ప్రజలకు సేవ చేయొచ్చు, దట్టు గైనకాలజిస్ట్ అంటే ప్రసూతి, ఇవన్నీ వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఇక్కడ దాకా రాగలను. అంటే మీరు ఎప్పుడైనా ఈ విషయాలలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, ఇదే ఫుల్ బిజీ లైఫ్ అయిపోయింది, అది డాక్టర్ కాకపోయినట్లయితే ఆ లైఫ్ బాగుండేదేమో అని చెప్పేసి అనుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అలా ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మా హస్బెండ్ కూడా చాలా చాలా కోఆపరేటివ్గా ఉంటాడు. మా హస్బెండ్ డాక్టర్ కాదు, అయినా కూడా నాకు అన్ని విధాలుగా కోఆపరేటివ్. అండ్ మా పిల్లలు కూడా ఎప్పుడు నన్ను ఎప్పుడు నేను కేసులో ఉండి ఒక్కొక్క రోజు ఒక 1 డే అంతా ఇంట్లోకి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. సో నాకు ఎప్పుడు ఎందుకు ఈ వృత్తి ఎంచుకున్నాను అని అనిపించలేదు ఎప్పుడు కానీ. అది మీరు ఇప్పుడు సిజరీన్ కానీ నార్మల్ డెలివరీ ఆ తర్వాత బాబా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే పాప అంటే ఒక రకంగా, బాబు అంటే ఒక రకంగా చూస్తుంటారు. ఈ వ్యత్యాసాన్ని మీరు ఎన్నిసార్లు గమనించి ఉంటారా? అలా ఎందుకు జరుగుతుందని ఆలోచించుంటారా? ప్రతిరోజు ప్రతి పేషెంట్ నుంచి మేము చూస్తూ ఉంటాం. అది ప్రతిరోజు డెలివరీ కాగానే మేము పాప అని చూడగానే ఫస్ట్ మేము టెన్షన్ పడతాం. ఎందుకంటే ఆ పేషెంట్ మానసికంగా ఆ అమ్మాయి డిప్రెస్ అవ్వడము, మెయిన్ ఆ పేషెంట్కి లేకపోయినా వాళ్ళ అత్తగారి వైపు నుంచి వచ్చే ప్రెషర్స్ వల్ల ఆమె భయపడ్డము. సో ఆమె పేషెంట్ డెలివరీ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేదాకా మేము అమ్మాయికి కౌన్సిలింగ్, 4 పాపలు అయినా పాప కావాలి అని చెప్పేసి వస్తూ ఉంటారు చాలామంది. అయితే మెయిన్ వాళ్ళ అత్తగారు వాళ్ళకి మేము ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడము. మాకు 5 months నుంచి స్టార్ట్ చేస్తారు, మేడం చెప్పండి పాప బాబు అని. కానీ మేము ఎప్పుడు కానీ అమ్మ పాప వల్ల వచ్చే లాభాలు ఏంటి, మీకు అవన్నీ వాళ్ళకి మేము ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మీకు పాప వద్దు, పుట్టిన తర్వాత 3వ పాప పుట్టిన తర్వాత అయితే ఫ్యామిలీలో ఒక శోకం మొత్తం ఇంకా శోకిస్తూ ఉంటారు మొత్తం ఫ్యామిలీ అంతా. అంటే పురాతన కాలం నుంచి ఇప్పటి నుంచి ముందుకి ఏమైనా తేడా కనిపిస్తుందా అంటే పాప బాబు విషయంలో? అంటే పాప పుట్టిన తర్వాత ఆ అందరి ఫేస్లో ఉండే ఆ డల్నెస్ మాత్రం ఎప్పుడు చేంజ్ కాలేదు. అది మాత్రం చేంజ్ కాలేదు. కానీ ఒకప్పుడు ఉన్నంత వ్యత్యాసం అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని చదివిస్తున్నారు, ప్రతి ఆడపిల్లలు స్వేచ్ఛగానే బ్రతుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఏమంటే. కానీ ఇంట్లో అబ్బాయి ఉండాలి అనేది ఒక పెద్ద డిమాండ్ వాళ్ళకి. చాలామందికి ఒక పిల్లగాడు లేదు అంటే వాళ్ళకి ఇంకా ఫ్యామిలీకి ఎలాంటి విలువ లేదు, మాకే వాల్యూ లేదు, మగపిల్లలు ఉన్న వాళ్ళు దొరలు అని ఒక భ్రమలోనే బ్రతికిపోతున్నారు. అదే మేడం, మళ్ళీ పొట్టలో ఉన్నప్పుడే పాప బాబా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి మీ దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తుంటారు? మెయిన్ ఒకటే చెప్తా, పాపైనా బాబైనా ఎవరైనా ఒకటే అని మెయిన్ అదొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ. ఈ మధ్య కాలంలో అయితే మేము కొత్తగా చేసేది ఏంటంటే వాళ్ళని అంటే మీకు బాబు అయితే ఇంకా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఆడపిల్ల అయితే మీకు ఎన్ని రోజులైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా మీకు డైలీ మాట్లాడుతుంది. ఆడపిల్ల తీసుకునేంత కేర్ మగపిల్లలు తీసుకోరు. అలానే మగవాళ్ళ మీద నేను వ్యతిరేకతగా చెప్పట్లేదు, కానీ ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండేంత ప్రేమ మగవాళ్ళకు ఉండదు అనే ఒక దాన్ని చాలా క్లియర్గా చెప్పడము. చాలా వరకు నా పేషెంట్స్ ఎవరు కానీ మ్యాక్సిమం కౌన్సిలింగ్తోనే సెట్ అయిపోతారు. కానీ ప్రతిరోజు అడుగుతారు, మేడం రిపోర్ట్ తీసుకొని వస్తారు, 5 months స్కాన్ రిపోర్ట్, మేడం మీరు చూసి చెప్పండి పాప, ప్రతిరోజు అడుగుతారు. వాళ్ళకి అలా చిన్న కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చెప్పనప్పుడు వాళ్ళు ఎవరేమి ఇంకా మనం ప్రెషరైజ్ చేసే వాళ్ళు ఉండరు. కాకపోతే అలాంటప్పుడు బాధ అనిపిస్తుంది, అరే పాప అయితే ఏంటి బాబా అయితే ఏంటి, వీళ్ళు ఎప్పుడు మారరా అని. అంటే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఆ పేరెంట్కి, కడుపులో మోస్తున్న ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం అంటే ఈ అమ్మాయికి 3వ పాపను 2వ పాపను పుడితే ఆమె కన్నా వాళ్ళ అత్తగారు వాళ్ళకి ఉండే ప్రాబ్లం. అదే కంటిన్యూ తరతరాల నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ మళ్ళీ తన అత్త అయినప్పుడు తను కూడా అలాగే ఫీల్ అవుతుంది. ఇది మీరు ప్రముఖమైన వైద్య వృత్తిగా ఉన్నారు.
అంటే మీరు ఒక స్థానంలో ఉన్నారు, సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్నారు మహిళగా. అలాగే మీలాగే తయారవుకునే పిల్లలకి మీరు ఇచ్చే సందేశం అంటే మహిళలందరికీ ఇచ్చి ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నారు వాళ్ళందరూ నేను డాక్టర్ అవుతాను అని చెప్తున్నారు కానీ కాలేకపోతున్నారు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏం లేదండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫస్ట్ నుంచి వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఒక మంచి ప్రొఫెషన్లోకి వాళ్ళు రావాలంటే ఫస్ట్ మెయిన్ స్టార్ట్ అయ్యేది తల్లిదండ్రుల నుంచేనండి. ఎక్కడైనా కూడా వాళ్ళ పిల్లలు ఏది చదువుతా అంటే అది చదివించడం. అంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నారు. సో మంచి చదివే పిల్లల్ని మంచిగా ప్రోత్సహించుకుంటూ ఈ ఆడపిల్ల డాక్టర్ కావద్దు, మగపిల్లాడే డాక్టర్ కావాలి, ఆడపిల్ల ఇంతవరకు 10th వరకు చదివితే చాలు, అలాంటి ఫీలింగ్స్ అలాంటి డిఫరెన్సెస్ అనేవి పోయిన తర్వాత ఎవరైనా ఏ ప్రొఫెషన్ అయినా కూడా వెళ్ళొచ్చండి. ఇప్పుడు సమాజంలో ఎంత ముందుకు వెళ్ళినా ఎంత గొప్ప గొప్ప స్థానాలు అధిరోహించినా వెనుకబడికి ఇంకా ఆడపిల్లల మీద అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి విన్నప్పుడు మీకు ఎలా మీ స్పందన ఏంటి? చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఈవెన్ నాకు కూడా ఆడపిల్ల అంటే ఒక భయం. ఎందుకంటే ఆడపిల్ల అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా ఆడపిల్ల బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు పడే టెన్షన్ అంతా ఎంత ఉండదండి. ఆ ఒక్క విషయంలో మాత్రం అది ఎప్పటికీ మారదు. మనం అనుకుంటాము ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగి రాగలిగినప్పుడే మనకి అసలైన స్వాతంత్రం, అది ఎప్పటికీ రాదండి. ఎంత ముందుకెళ్ళినా అలాంటి రోజుకి ఎక్కడొక్కడ టీవీ పెట్టినా పేపర్లో చూసినా అది ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఎక్కడ తగ్గినట్టుగా అనిపించట్లేదు అసలు. అదేంటంటే అది ప్రతి ఒక్క మనిషిలో మార్పు రావాలి. మగవాళ్ళల్లో కూడా అలాంటి కొందరు మగవాళ్ళల్లో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఇవన్నీ తగ్గుతాయి. ఇలాంటి లైంగిక దాడులు, యాసిడ్ దాడులు ఇలాంటి. ఆడపిల్లలకి ఉన్నంత నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలకు ఉన్నంత తెలివితేటలు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రాణిస్తున్నారు, కాకపోతే ఎక్కడో ఒకరు రాణిస్తున్నారు కానీ మిగతా ఎంతో మంది ఆడపిల్లలు బాధలు పడుతూనే ఉన్నారు, హింసలు పడుతున్నారు, వేధింపులకు గురవుతున్నారు ఎక్కడ చూసినా. అలాంటి వారి పట్ల మీరు అంటే ఇది విన్నప్పుడు ఇది జరిగింది ఏంటి, ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేదేమో అనుకుంటారు? చాలా అనుకుంటామండి. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎంతోమంది పిల్లలు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివించి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళు ఒక విధంగా సెటిల్ అవుతున్న టైంలో ఈ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ జరిగే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద జరిగే క్యాబ్ డ్రైవర్స్ అవన్నీ విన్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది అండి. వాళ్ళందరూ వాళ్ళొక లైఫ్లో సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు అది ఎవరు మర్చిపోలేని కొన్ని సంఘటనలు అయితే వాటికి అవి మిస్టరీలాగానే ఉండిపోవడము. విజయవాడ ఆయేషా కేసు ఇలాంటి చాలా కేసులు అలా మిస్టరీలాగానే ఉండిపోవడం ఇవన్నీ ఉండిపోతుంది. సో మహిళలు మనం ఎంత ఏది చేసినా ఏదైతే ఆ లింగ విభజన అనేది ఒకటి ఉందో అది మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. మహిళలు మగవాళ్ళు అది అంతే. అంటే మీ నుంచి అంటే పిల్లలు పొట్టలో ఉన్నప్పుడు అబ్బాయి పాప ఇట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మీ నుంచి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి? అంటే మెయిన్ వాళ్ళు ఎవరైనా చాలా మంది పేషెంట్స్ ఈ మధ్య మేము గమనిస్తుంది 5 months స్కానింగ్ బయట నుంచి చేసుకొని వస్తారు నిజామాబాద్ కానీ ఆ రిపోర్ట్ తీసుకొని రావడమే మేడం బేబీ ఎలా ఉంది అని అడగడం మానేశారు. మేడం పాపా బాబా అలా అడగగానే ఫస్ట్ కొంచెం కోపంగానే వాళ్ళని అంటాం, ఏంటమ్మా ఎవరంటే ఏముంది, నీకు పాప హెల్తీగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవరైనా నీకు ఆడపిల్ల పుడితే అదృష్టం. నేను ఈ మధ్య ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటంటే నీకు ఆడపిల్ల పుడితే అది నీ అదృష్టం, అంతే అదృష్టం. అది ఆడపిల్లలు 2-3 ఉంటే ఇంకా అదృష్టం. నువ్వు పెద్దగా నువ్వు ముసలాం అయ్యి నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీకు ఆ 3 ఆడపిల్లలు వచ్చి నేను చూసుకుంటారే తప్ప ఎవరు వేరే వాళ్ళు వచ్చి నేను పట్టించుకోరు అని. ఈవెన్ నా ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా ఉంటాను. నాకు 2 బాబులు. నేను ఎప్పుడు అంటా ఉంటాను నాకు ఒక పాప లేదో అని నేను బాధపడతా. ఎవరైనా చాలా పుట్టిన పాపకి కొందరు పాలు ఇవ్వకుండా కూడా ఉంటారు, పాప పుట్టింది అని తరచూ చూస్తూనే ఉంటాము. ఒక్కోసారి అంట నాకు ఇచ్చేసేయంటమ్మా నేను తీసుకుంటాను, నేను చాలా మందిని అంటా ఉంటాను కానీ ఎవరు ఇవ్వరు అది. కానీ ఆ బాధ ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మన దేశంలోనైతే అది బాగా ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు.